అమరావతిని విశ్వశ్రేణి రాజధానిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. మహాసంకల్పం సభ వేదికగా రైతుల త్యాగాలను గుర్తు చేసిన ఆయన ప్రపంచంలోనే 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని సంకల్పించామన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా నిలపడంతో పాటు విద్య, ఉద్యోగ అవసరాల కోసం ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్ వైపు నిలిపేలా చేయాలన్న ఆలోచనలకు తగ్గట్టు విద్యారంగంలో అవిరళ కృషి జరుగుతోందన్నారు. నగరాన్ని కట్టడం చాలా కష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను ఒక సవాలుగా తీసుకున్నా. తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలని రాబోయే 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా అమరావతి నిర్మాణం చేస్తాం. ఒక నీతివంతమైన పాలన మీకు ఇవ్వాలి, సమర్థవంతమైన పాలన ఇవ్వాలి. అన్ని గ్రామాలు, అన్ని వార్డులు ఆదర్శంగా ఉండాలి. అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాలు సమంగా జరగాలని మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఓడరేవులకు ప్రాధాన్యత ఇచ్చాం. కాకినాడ ఒక పోర్ట్ ఉంది, రెండో పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తుంది. విశాఖపట్నంలో 2 పోర్టులు ఉన్నాయి. పక్కనే భావనపాడు వస్తుంది, మచిలీపట్నం వస్తుంది. ఇంకో పక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. మొన్నే 2 సార్లు పెట్టుబడులు పెడితే, ఇన్వెస్ట్మెంట్ మీట్లు పెడితే 16 లక్షల కోట్ల రూపాయలకి మొత్తం ఎంఓయూలు వచ్చాయి. చాలా వరకు ఫైనలైజ్ చేశాం. ఇవన్నీ ఫైనలైజ్ అయిన ప్రాజెక్టులు చూస్తే 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వ్యవసాయంలో మనం నెంబర్ 1గా ఉండాలి శాశ్వతంగా. ఇంకో పక్క ఉత్పాదకతలో మనం నెంబర్ 1గా ఉండాలి. ఇంకో పక్క మీరు పండించే పంట గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. పేదరికం నా కులం. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ ఉంటారు. ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే 1100కు ఫోన్ చేయండి. మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అధికారులందరికీ 43% ఫిట్మెంట్ ఇది ఇచ్చాం. 60 సంవత్సరాలు వాళ్ళకు వయస్సు పెంచాం, సర్వీస్ ఇది పెంచాం. ఇంకో పక్కన భవిష్యత్తులో ఉద్యోగస్తులందరికీ అన్ని విషయాల్లో నేను అండగా ఉంటా. ప్రజలకు మీరు అండగా ఉండాలని ఉద్యోగస్తులందరినీ కోరుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత, ఒక ఆదర్శ జిల్లాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను.